శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. భార్యాభర్తలు ఇద్దరు ప్రేమతో ఆప్యాయతతో ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించవలసిన అవసరం ఉంది. ఉదాహరణకి ఒక భర్త ఏదో ఆఫీస్ లో ఉన్నటువంటి ప్రెజర్ వల్లనో, బాస్ యొక్క ప్రెజర్ వల్లనో, లేదా ఏదో పని ఒత్తిడి కారణంగానో ఇంటికి వచ్చి కొంచెం ఏదో ఒక రకమైన కోపంగా ప్రవర్తిస్తుంటాడు. అప్పుడు భార్య వెంటనే ఆ చికాకును చూసి ఈమె కూడా రియాక్టివ్ ఏ విధంగా అవ్వాలంటే శాంత చిత్తముతో, ప్రశాంత చిత్తంతో తనను పలకరించాలి. అంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబం అంటే ఏమిటి, ఆయన ఎన్ని వ్యాపార ఒత్తిడి లేకపోతే ఉద్యోగ ఒత్తిడితో వచ్చినప్పటికీ కూడా భార్య ఆ భర్తను మళ్ళీ రియాక్టివేషన్ చేయాలి. అంటే అక్కడ వర్క్ చేసి అలసిపోయి వచ్చి మానసికమైనటువంటి ఒత్తిడికి లోనైనప్పుడు మళ్ళీ ప్రశాంతత ఇచ్చేటటువంటిది ఎవరు అంటే కుటుంబంలో భార్య మాత్రమే, లేదా పిల్లలు మాత్రమే. భర్త బయట నుంచి వచ్చేటటువంటి భర్తను ఆప్యాయతగా, ప్రేమగా పలకరించినప్పుడే వాళ్ళలో మళ్ళీ మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇలాంటి సమస్యలు మనం పాటించకుండా ఉన్నట్లయితే మీకు ఆ భర్త మళ్ళీ ఇంకా రెచ్చిపోయి, ఇంకా కోపగించుకొని మానసిక ఆందోళనలకు ఆ యొక్క కుటుంబం అంతా కూడా మనకి విచ్ఛిన్నం కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చిన్న వాటికి రియాక్ట్ అవ్వకుండా, వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు మనం శాంతంగా ఉండడమే దీనికి మూల సూత్రము, ప్రధాన సూత్రము. ఈ సూత్రాన్ని పాటించకనే రోజు విసిగిపోతున్నటువంటి భర్తలు కుటుంబాలను వదిలిపెట్టి పారిపోతున్నారు. ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే మనము భర్తను భర్తలాగా చూడాలి, భర్త కూడా భార్యను భార్యలాగా చూడాలి. అలా ఏ కుటుంబం అయితే చూస్తుందో అప్పుడు వాళ్ళ ఇంట్లో సుఖశాంతులతో ఉండడానికి ఆస్కారం ఉంది. శుభం భూయాత్.